your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. సొంత ఇల్లు కట్టుకోవాలి, మనకంటూ ఒక గూడు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా మర్చిపోవచ్చు. మనం సొంత ఇంట్లో ఉంటే తినినా తినకపోయినా ఏమైనా పర్వాలేదు, మనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవాలని ప్రతి మనిషి కలగంటూ ఉంటుంటారు. అందులో భాగంగానే ఇంటికి సంబంధించి అప్పులు చేయడం, కొంతమందికి తప్పక అప్పులు చేసి ఆ ఇంటి నిర్మాణం కోసం బ్యాంక్ లోన్లను వాడుతుంటుంటారు. అదేవిధంగా గ్రామస్తుల దగ్గర కూడా అప్పు తీసుకుంటారు. అలా ఆలోచించడమే ఆయనకి తప్పైంది. ఆయన ఎవరో కాదు, విజయనగరం జిల్లా గాజులరేగ సమీపంలో నివసిస్తున్నటువంటి నాగరాజు ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నాడు. 3 సంవత్సరాల క్రితం బొండపల్లి మండలానికి చెందిన కెరటాం గ్రామానికి చెందిన ఒక మహిళని వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత నా భార్యని సొంత ఇంట్లో ఉంచాలి, నా భార్య నేను సొంత ఇంట్లో మెలగాలి అంటూ చాలా కలలు కన్నాడు. ఆ క్రమంలో భాగంగానే సొంత ఇంటి కోసం చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బ్యాంకులో ఈఎంఐలు తీసుకొని ఇల్లు కట్టాడు. క్రమక్రమేణా అప్పుల వాళ్ళు అదే విధంగా బ్యాంక్ ఈఎంఐ కట్టలేదంటూ ఇంటికి రావడం మొదలు పెట్టారు. దానికి మనస్తాపం చెందిన భార్య గొడవపడి అప్పుల వాళ్ళు చేపెడుతున్న బాధలు తాలేక నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు ఏంటి బాధ అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఓ పక్క అప్పుల బాధ, ఇంకో పక్క భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకో పక్క మనోవేదన. ఇవన్నీ కలగలిపి ఇంకేం చేయాలి, నేను బ్రతుకుండి వేస్ట్ అనుకుని నిర్ణయించుకున్న నాగరాజు మద్యం సేవించి గడ్డి మందు కలుపుకొని మృత్యువాత పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. సొంత ఇంటి కళల కోసం, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ నాగరాజు ఇప్పుడు అదే ఇంట్లో లేకుండా పోయాడు. ఏదైనా సరే అప్పుని మన స్తోమతకి మించి చేశామా అది ముప్పుగా మారే అవకాశం ఉంది అనడానికి ఉదాహరణ ఈ నాగరాజు ఘటన ఒకటే. నా భర్త అప్పుల కారణంగా నేను వెళ్ళిపోయాను, తన మాట విని వచ్చినట్టయితే నా భర్త మిగిలిండేవాడేమో, అప్పులు అనేవి సహజం కదా, బ్రతుకుంటే ఎప్పుడైనా తీర్చుకుంటామనే ఆలోచన ఆ భార్యకు ఉన్నట్టయితే ఈ రోజు ఆ భర్త ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదేమో అని గ్రామస్తులు కూడా అంటున్న పరిస్థితి. ఏదైతేనే అప్పుల బాధ తాళలేక సొంత ఇంటి కళ సాకారం కాలేక నాగరాజు అనే వ్యక్తి చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముతుందనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు రోజుల్లో అయితే మాత్రం మిన్నంటాయి. పరిస్థితి అయితే ఇది. కెమెరా బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు